బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడాన్ని ఉద్యమకాలైనటువంటి యొక్క మేము కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. యావత్తు తెలంగాణ సబ్బండ జాతి కూడా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే ఈయన కమర్షియల్ కళాకారుడు, నిజంగా ప్రజల కోసం పనిచేసిన ఆయన కాదు, పేద వర్గాల కోసం పనిచేసిన ఆయన కాదు, ఒక కార్మిక వర్గం కోసం పనిచేసిన ఆయన కాదు, ఒక రైతాంగం కోసం పనిచేసిన ఆయన కాదు, మొత్తం తెలంగాణ కోసమే పనిచేసినటువంటి ఒక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఒక పాట ఇస్తే, ఇది తెలంగాణ అనేటువంటి ఒక పాట ఇస్తే ఆ పాట పాడడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి, నేను సమైక్యవాదినని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం ఏంటిది? ఇక్కడనే కూతవేటి దూరంలో మా యొక్క అమరవీరుల యొక్క స్తూపం ఉన్నది, మా యొక్క అసెంబ్లీ ఉన్నది. ఇక్కడ మా అసెంబ్లీ ముంగట, మా అమరవీరుల స్తూపం ముంగట ఎంత బరి తగ్గించి మీరు ఇక్కడ ఆంధ్రుల యొక్క విగ్రహాలు పెడతా ఉన్నారు. మీకు మీ సంసారం వేరైపోయింది, మా సంసారం వేరైపోయింది. మీ కుంపటి వేరు, మా కుంపటి వేరు, మా యొక్క ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. మీ డెవలప్మెంట్ చేసుకోండి, ఈ విగ్రహాలన్నీ తీసుకుపోండి, అమరావతిలో పెట్టుకోండి, గుంటూరులో పెట్టుకోండి, మంగళగిరిలో పెట్టుకోండి, విశాఖపట్నంలో పెట్టుకోండి, రాయలసీమలో పెట్టుకోండి. కానీ మా దగ్గర పెట్టడం ఏంటిది? మా నెత్తిన మీద రుద్రడం ఏంటిది? ఇది దుర్మార్గమైనటువంటి ఒక చర్య. ఇది ఏదైతే మీరు ఈ రోజున పోలీసుల యొక్క బలంతో, వాళ్ళ బలంతో, వీరి బలంతో మీరు పెట్టవచ్చుగాక, రేపు పెట్టవచ్చుగాక, కానీ తర్వాత కూలగొట్టే ఈ యొక్క విగ్రహాన్ని కూలగొట్టే దాంట్లో నేనే మొట్టమొదటి వాడిని. నా పేరు సుల్తాన్ యాదగిరి, నేను టీజేసీ యొక్క చైర్మన్. ఖచ్చితంగా కూలగొట్టేటువంటి దాంట్లో నేను మొట్టమొదటి వాడిని. మా మీద కేసులు పెట్టుకుంటారా? మా మీద జైల్లో వేస్తారా? మమ్మల్ని ఫైరింగ్ చేస్తారా? భయపడేటువంటి ఉద్యమకారుడు ఎప్పుడు ఎవడు కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాదు. మా మీద 40-50 కేసులు కూడా ఉండే, అవన్నీ తృణప్రాయంగా ఎంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం కూడా పనిచేసినాం. కాబట్టి మీరు ఇంకా కూడా మీకు సరిపోలేదా? 70 ఏళ్ళ పరిపాలన చేసిరు కదా, మా నెత్తుటంతా తాగిరు కదా, మా నీళ్ళు ఎత్తుకపోయారు కదా, మా నిధులు ఎత్తుకపోయారు కదా, మా పరిపాలన ఎత్తుకపోయారు కదా, ఇప్పటి వరకు కూడా ఆర్డీఎస్ నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా, మళ్ళీ బనకచెల్ల అని చెప్తున్నారు కదా. ఈ రకంగా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇటువంటి విగ్రహాలని మా తెలంగాణలో పెట్టొద్దు. మీరు పెట్టుకోండి, కానీ మీ ప్రాంతంలో పెట్టుకోండి. మా యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా పివి నరసింహరావు యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా టీఎన్జే గారి విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా చెన్నారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని మీరే పెట్టారా? మా దాశరథి యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా కాళోజీ విగ్రహాన్ని ఏమైనా మీరు పెట్టారా? మా గద్దరన్న విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా యొక్క అందశ్రీ విగ్రహాన్ని ఏమైనా పెట్టారా? మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ఏమైనా మీరు పెట్టారా? మీ ప్రాంతంలో మా యొక్క విగ్రహాలు ఏవి లేవు. కానీ మీరు మాత్రము మా ప్రాంతంలో ఉండవలసిన అవసరం లేదు. ఇది ఎన్నాళ్ళు ఉన్నా కానీ, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేమే కూలగొడతాము అని బహిరంగంగా ఇంత యొక్క రవీంద్ర భారతి ముందు, అసెంబ్లీ ముందు, అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా చెప్తా ఉన్నాము. ఇది ఉండదు కాక ఉండదు. ఇంతేకాదు, ఈ రోజున ట్యాంక్ బండ మీద మీ విగ్రహాలు ఎదిరిపోయినాయి అన్నీ. అక్కడ మా వాళ్ళ విగ్రహాలన్నీ మేము ఎక్కడ పెట్టుకోవాలి? మా అమరవీరుల యొక్క 1200 మంది తెలంగాణ కోసం మలి దశలో అమరులు అయ్యింది కదా, వాళ్ళ విగ్రహాలు మేము ఎక్కడ పెట్టుకోవాలి? తొలి దశలో 369 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు కదా, వాళ్ళ విగ్రహాలు మేము ఎక్కడ పెట్టుకోవాలా? మీరందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి యొక్క ఆంధ్ర విగ్రహాలను కూడా బేషరతుగా తొలగించి మీరు మీ యొక్క ఆంధ్రాకు అమరావతిలో పెట్టుకొని పోయి, మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమైనా కావాలంటే మా ఉద్యమకారులం చేసిస్తాం మేము. కానీ మాకు వద్దంటే వద్దు. ఈ రోజున ఆంధ్ర కాంట్రాక్టర్లు కూడా ఇక్కడనే యొక్క రాజ్యం వెళ్తున్నారు. ఆంధ్ర విగ్రహాలను ఇక్కడనే పెడతామంటున్నారు. మరి ఆంధ్ర పెత్తందారులను ఇక్కడనే ఇంకా ఉంచిండ్రు. ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క స్థలం ఎంత ఉన్నదే? నీకు ఇచ్చిన స్థలం ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఎంత? సంఘీ ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చినటువంటి ఉండే స్థలం ఎంత? ఈ రోజున మరి యొక్క సారథి స్టూడియో కావచ్చు కాక, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు కాక, అనేక రకాల స్టూడియోలు, పద్మాలయ స్టూడియో కావచ్చు కాక, ఈ యొక్క స్టూడియోలకు పేరు మీద మీరు ఒక ₹2 గజం చొప్పున, ₹50 గజం చొప్పున, ₹100 గజం చొప్పున మీరు ఎకరాల కొద్దిగా 100 ఎకరాలు కూడా మీరు తీసుకున్నారే. మరి ఇంకా కూడా మా ఉద్యమకారులకు ఇవ్వండి. మీరు ఉద్యమకారులు మీరు చెప్తాను కదా, 250 గజాల స్థలం ఇస్తామంటున్నాం కదా, మీరు గజానికి ₹1000 ఇస్తాం మేము. హైదరాబాద్లో మాకు కావాలా, మా జిల్లాలలో మాకు కావాలా, ₹1000 గజం చొప్పున ఇస్తాం, మా ఉద్యమకారులకు ఇవ్వండి అంటున్నాం. అది చేతగాది కానీ ఈ యొక్క ఆంధ్ర వాళ్ళకు, మరి పెత్తందారులకు, ఆంధ్ర యొక్క యాక్టర్లకు, ఆంధ్ర కళాకారులకు మీరంతా మా తెలంగాణ భూములన్నీ కూడా ఇచ్చినారు ఆల్రెడీ.
ఈ రోజున. కాబట్టి అనేక యొక్క ఉద్యమాల ద్వారా పుట్టినటువంటి యొక్క తెలంగాణ, ఏ తెలంగాణలో ఏ గడ్డ చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఏ ఊరు చూసినా ఒక చరిత్ర ఉన్నది, ఏ జిల్లా చూసినా ఒక చరిత్ర ఉన్నది. రక్తపు టేరులతో మునిగినటువంటి తెలంగాణ ఇది. ఇటువంటి తెలంగాణలో మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ తెచ్చి మా యొక్క కుంపటి మీద, మా యొక్క నెత్తి మీద, మా యొక్క హార్ట్ గుండె మీద మీరు ఇక్కడ మా తెలంగాణ ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ పెడితే మేము సహించమని విజ్ఞప్తి చేస్తూ మేము ఖచ్చితంగా వీటిని కూలగొడతాం. ఎన్ని రోజులైనా సరే మేము కూలగొట్టుడు ఖాయం. నా పేరు రాసుకోండి, నా పేరు సుల్తాన్ యాదగిరి అని కూడా చెప్తా ఉన్నా. జై తెలంగాణ.